కెనడాలో కొద్ది రోజుల క్రితమే ఎన్నికలు జరిగాయి. అనూహ్యంగా లిబరల్ పార్టీ గెలిచింది. ఎవరు అనుకోలేదు గెలుస్తుందని. మొన్నటి దాకా 3-4 నెలల దాకా కన్సర్వేటివ్సే గెలుస్తారని అన్ని ఒపీనియన్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. ఒక 2-3 నెలలలో మొత్తం టర్న్ అయిపోయి లిబరల్ పార్టీ గెలిచింది. ఒక రకంగా కెనడాలో లిబరల్ పార్టీని ట్రంప్ గెలిపించాడు అనేది వాస్తవం. ఎందుకనంటే ట్రంప్ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే కెనడాలో కన్సర్వేటివ్స్ గెలిచుండేవాళ్ళు. కన్సర్వేటివ్ పార్టీ కొంత అమెరికాకు సాఫ్ట్ కార్నర్ ఉందని, ట్రంప్కు అలైన్ అయి ఉన్నది అనేటటువంటి భావన ఒకటి ఉన్నది. ట్రంప్ ఎప్పుడైతే కెనడా మీద టారిఫ్స్ పెంచాడో, టారిఫ్స్ పెంచడమే కాదు, కూల్గా టారిఫ్స్ పెంచుని ఉంటే అది ఇంటర్నల్ పాలిటిక్స్ని ఏ రకంగానూ ప్రభావితం చేసి ఉండేది కాదు. నోటి దురదతో దాన్ని 51వ రాష్ట్రంగా చేసేసుకుంటాను, దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ అస్, ఇది అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పటికీ ఒక నేషనల్ ఫీలింగ్ వచ్చింది అగెనెస్ట్ ట్రంప్. నేషనల్ ఫీలింగ్ అగెనెస్ట్ ట్రంప్. ఆ నేషనల్ ఫీలింగ్ అగెనెస్ట్ ట్రంప్ జాస్తిగా రావడంతో ఎవడైతే యాంటీ ట్రంప్ వాళ్లకు ఓట్లు పడ్డాయి. ఇది ఒక మేజర్ థింగ్. రెండోది, మనకు ఇండియా వరకు చాలా మంచి విషయం ఏంటంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ క్రూషల్ రోల్ ప్లే చేస్తూ కెనడా పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తద్వారా ఇండియాను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ జగ్మీత్ సింగ్ అనేటటువంటి ఖలిస్తానీవాది ఓడిపోయినాడు. వాడు ఓడిపోవటమే కాదు, వాడి పార్టీ నెంబర్ కూడా తగ్గిపోయింది 8. రెండోది, ఆ పార్టీ మీద ఇప్పుడు జరిగేటటువంటి ఈ లిబరల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆధారపడాల్సిన అవసరం లేదు. అంతకుముందు అదే ప్రధానమైన అంశమైంది. ఎప్పుడైతే జస్టిన్ ట్రూడో పార్టీ అధికారంలో ఉండటానికి ఈ ఖలిస్తానీ పార్టీ, ఐ థింక్ ఎల్డిఎస్ ఏదో అంటారు, జగ్మీత్ సింగ్ పార్టీ 12 సీట్లు ఉండి వాళ్ళు ప్రధాన పార్టీ పాత్ర పోషిస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ట్రూడో చాలా చేయటం జరిగింది. అందుకనే యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండోది, ఇంకోటి, కన్సర్వేటివ్స్ ఓడిపోవటంలో కూడా ఇది క్రూషల్ రోల్ ప్లే చేసింది. కన్సర్వేటివ్స్ కూడా వీళ్ళకి అపీస్మెంట్ చేయడం మొదలెట్టారు ఈ ఖలిస్తానీవాదులకు. అనార్గనైజ్డ్గా ఉండొచ్చు కానీ కెనడాలో ఉన్న ఇండియన్ పాపులేషన్ సబ్స్టాన్షియల్, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఖలిస్తానీస్ లాగా ఆర్గనైజ్ కాకపోయినా అనార్గనైజ్గా ఎవరైతే ఖలిస్తానీవాదులతో పోతూ ఉన్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఓటేశారు. సో ఇది కూడా కొంత ఇది చేసింది. మొత్తం మీద ఇది యాంటీ ట్రంప్ ఓట్ అని చెప్పాలి. రెండోది, సేమ్ పార్టీ వచ్చినా సేమ్ లీడర్ రాలేదు. ట్రూడో లేడు, కొత్తవాడు వచ్చాడు, క్యార్నీ అనుకుంటా అతని పేరు. సో ఇప్పుడు ఇండియా మళ్ళా తన రిలేషన్షిప్ కెనడాతో రీసెట్ చేసుకునే అవకాశం బాగా ఉన్నాయి, చేసుకోవాలి కూడా. ఎందుకంటే కెనడా 2-3 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, యుఎస్ బాగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కు కెనడాకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గుడ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి కంట్రీ. సో దాంతో మనం కావాలని బ్యాడ్ రిలేషన్ పెట్టుకోవాల్సిన అవకాశం అయితే ఏమాత్రమూ లేదు. అదొక మెయిన్ పాయింట్. ఇక రెండోది, మోస్ట్ ఇంపార్టెంట్, రిసోర్స్ రిచ్ కంట్రీ. అదొకటి మర్చిపోవద్దు. కెనడా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. పోతే అగ్రికల్చరు ఉంది, మినరల్ ఉంది. సో మనకు కాంప్లిమెంటరీ అవుతుంది అదొక యాజ్ ఏ కంట్రీ. సో అందుకని దీన్ని కల్టివేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇండియాకి ఎంతైనా ఉన్నది. అది జరుగుతుంది. కెనడాతో మంచి సంబంధాలు వస్తాయని ఆశిద్దాం.